గారు మరొక సందేహం ఈమెయిల్ ద్వారా లావణ్య గారు పంపించారు. వరలక్ష్మి వ్రతం అన్ని శ్రావణ శుక్రవారాలు చేయాలా, ఒక వారం చేస్తే సరిపోతుందా, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సరిపోవడం అన్న ప్రశ్నే లేదు. మీ భక్తి, మీ శ్రద్ధ, మీ ఉత్సాహం, మీ శక్తి. వారు చెప్పినది శ్రావణ మాసంలో 2వ శుక్రవారం చేయండి. నాకు అవకాశం ఉంది, శక్తి ఉంది, సంపద ఉంది, మనసు నిండా ఉత్సాహం ఉంది, ప్రతి శుక్రవారం చేయండి. ఇంకా ఉత్సాహం ఉంది, ప్రతి మాసంలో శుక్రవారం చేయండి. అవాడు చేయని లేదు. భగవంతుణ్ణి పూజించటానికి ఫలానా మాసమే కావాలి, ఫలానా వారమే కావాలి, ఫలానా తిథే కావాలనేటువంటి నియమం ఇది లేదు. నీ మనస్సులో బుద్ధి పుట్టింది, ఈరోజు 1,00,000 పుష్పార్చన చెయ్యాలనుకుంటావు, చెయ్యి. 1,00,000 పుష్పాలు ఉన్నాయి, భక్తులు ఉన్నారు, ప్రోత్సహించారు, ఇంట్లో వసతుంది, పిలవండి, హాయిగా చెయ్యండి. ఏ వారమైనా సరే చేయొచ్చు, ఏ మాసమైనా చేయొచ్చు. భగవంతుణ్ణి పూజించటానికి ఫలానాన్న నియమం మనం చెప్పలేదు. భక్తి ప్రధానం, అదొక్కడి ఉంటే చాలు. కాబట్టి మీకు శక్తి ఉంటే ప్రతి శుక్రవారము చేయండి. చెయ్యాలా నియమం కాదు, నిర్బంధం కాదు. ఇష్టం లేకున్నా అయ్యో తప్పకుండా చేయాలా అన్నట్టు చెయ్యకండి. బాధపడుకుంటూ ఇబ్బంది పడుకుంటూ చెయ్యకండి. భక్తి ఉంటే చెయ్యండి. మా అమ్మ అనుకుంటే చెయ్యండి, మా తల్లి అనుకుంటే చెయ్యండి, మా వాళ్ళు అనుకుంటే చెయ్యండి. ఆ భావన ఉంటే రోజూ చెయ్యండి. ప్రతి వారం, ప్రతి మాసం, ప్రతి పక్షం చేసుకోవచ్చు. సరిపోవటం అన్న ప్రశ్న లేదు. భగవంతుణ్ణి ఎంత పూజించినా సరిపోదు. అంతెక్కడ ఆయనను పూజించటానికి లిమిట్ ఉందా, హద్దు ఉందా? 1,00,000 పూలు చాలా, పోనీ 1 కోటి, 10 కోట్లు, ఒక్క పువ్వు చాలు, తులసిదళం చాలు. నీ విభవం, నీ భక్తి, నీ ఉత్సాహం, నీ శక్తి, నీ భావన, ఇది ప్రధానం. తప్పకుండా చెయ్యాలా అని ఇబ్బంది పడుతూ ఎవ్వరూ చేయకండి. ప్రేమతో చెయ్యండి, భక్తితో చెయ్యండి, ఉత్సాహంగా సంతోషంతో చెయ్యండి. పరమాత్మ అమ్మ దయను పొందండి.